35,000 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఉద్యోగాల భర్తీని బాధ్యతగా తీసుకున్నామన్న ఆయన నాలెడ్జ్ కమ్యూనికేషన్ ఉంటేనే ఉద్యోగాలు వస్తాయని పేర్కొన్నారు. బీఎఫ్ఎస్ఐ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో పాల్గొన్న ఆయన ఈ ఏడాది 10,000 మంది యువతకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇంజనీరింగ్ విద్యార్థులు డ్రగ్స్ పెడ్లర్లుగా మారుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి సేవించడంతో పాటు అమ్ముతున్నారని ఆయన చెప్పారు. ఇది తెలంగాణకు అత్యంత ప్రమాదకరమన్న సీఎం యువత అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా చూస్తామని హామీ ఇచ్చారు. కాలేజీలు నాణ్యతా ప్రమాణాలు పాటించుకుంటే రద్దు చేస్తామని హెచ్చరించారు. తెలంగాణలో మైనింగ్ రంగంలో పెట్టుబడులకు అమెరికా సహా పలు దేశాల కంపెనీలు ఆసక్తి కనబరిచాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అమెరికాలోని లాస్ వెగాస్లో నిర్వహిస్తున్న ప్రపంచ అతిపెద్ద మైనింగ్ ఎక్స్పో 2024ను భట్టి విక్రమార్క తన బృందంతో కలిసి సందర్శించారు. శాంతి భద్రతలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. ఎంతటి వారైనా శిక్షిస్తామని అన్నారు. దీనిపై ఎలాంటి ఆలోచన లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే ఏ శక్తులైనా అంతం చేస్తామని వెల్లడించారు. ప్రకాశం బరాజ్ వద్ద బోట్లు ఢీకొన్న ఘటనలో నిందితులను అరెస్టు చేస్తామన్నారు ఏపీ సీఎం. పక్క ప్లానింగ్ తోనే ఆ ఘటన జరిగిందన్న చంద్రబాబు వరద సమయంలో ఎంతో మంది కష్టపడి పనిచేశారని కితాబిచ్చారు. చిన్నారులు కూడా తమ వంతు సాయం అందించారని అందరికీ ధన్యవాదాలు తెలిపారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి కొడాలి హాట్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు వేసిన సిట్ విచారణ ఆయన కూర్చోమంటే కూర్చునేది, నిల్చోమంటే నిల్చునేదని ఎద్దేవా చేశారు. రాజకీయాల కోసం చంద్రబాబు వెంకటేశ్వర స్వామిని వాడుకుంటున్నారని ఆరోపించారు. ఈ నెల 28న ఏపీ వ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయనున్నట్లు వైసీపీ అధినేత జగన్ వెల్లడించారు. అన్ని ఆలయాల్లో పూజలు చేయాలని శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. తిరుమల లడ్డూ వివాదంపై ట్వీట్ చేసిన మాజీ ముఖ్యమంత్రి లడ్డూ కల్తీ జరిగిందని చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు పూజలు చేస్తున్నట్లు జగన్ వ్యాఖ్యానించారు. కాళేశ్వరం కీలక అధికారులను కమిషన్ ప్రశ్నించింది. కమిటీ ముందు కేఐపీసీఎల్ అకౌంట్స్ అధికారులు హాజరయ్యారు. నిధుల సేకరణ, బిల్లుల చెల్లింపులు, ప్రాజెక్టు బడ్జెట్పై కమిషన్ చీఫ్ చంద్రఘోష ప్రశ్నించారు. కార్పొరేషన్ ఎప్పుడు ఏర్పడింది, సిబ్బంది జీతాలు ఎవరు చెల్లించారని ఆరా తీశారు. దీంతో పాటు కాగ్ నివేదిక గురించి పదే పదే అడిగినట్లు తెలుస్తోంది. ఆర్థిక క్రమశిక్షణ ఫెయిల్యూర్కు బాధ్యులు ఎవరని ఘోష్ అధికారులు ప్రశ్నించారు. చెంచల్గూడ జైలు నుంచి డాన్స్ మాస్టర్ జానీని నార్సింగి పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ఇవాటి నుంచి 4 రోజుల కస్టడీకి న్యాయస్థానం అనుమతించిన నేపథ్యంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను న్యాయవాది సమక్షంలో విచారణ చేపట్టాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ నెల 28న సాయంత్రం 4:30 వరకు జానీ కస్టడీలోనే ఉండనున్నారు. కశ్మీర్లో రెండో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 54% పోలింగ్ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది. 6 జిల్లాలు 26 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. జమ్మూ కాశ్మీర్లో మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా 2 దశల్లో 50 నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. అక్టోబర్ 5న 3వ దశలో 40 స్థానాలకు ఓటింగ్ జరగనుంది.